ప్రజలందరికీ కూడా చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు భగవాన్ హనుమంతుని యొక్క విజయోత్సవాన్ని జయంతిగా జరుపుకుంటున్నటువంటి సందర్భం. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే దేశమంతా ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెన హనుమాన్ యొక్క విజయోత్సవాలను జయంతిని ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున అధికారికంగా సెలవు ప్రకటించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హనుమంతుని గురించి ఊసు కూడా తీయకుండా ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో రోజుల కొద్ది ఉపవాసాలుంటూ తమ యొక్క భక్తిని ప్రదర్శించుకోవడానికి భజనల ద్వారా ఆ దేవదేవుని కొలుస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజున ఈనాటి నుండే గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం దురదృష్టకరమైన పరిణామం. గ్రామంలో ప్రజలందరూ కూడా హనుమంతుని దేవాలయాల్లో బారులు తీరి ఆ దేవదేవుని మొక్కుకుంటున్నటువంటి సందర్భంలో హనుమాన్ జయంతిని ఏమాత్రం పట్టించుకోకుండా హైందవుల యొక్క ధర్మాన్ని పరిరక్షించడంలో గౌరవించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు రేపటి నుండి పెట్టుకోండి మీ గ్రామ సభలు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది పరమ పవిత్రమైన దినమైనప్పటికీ ఇప్పుడే అంబర్పేటలో ఉన్నటువంటి హనుమాన్ మహారాజును సందర్శించుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మీ జ్యోతిబా పూలే భవనంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నివాసం ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ లక్షలాది మంది బారులు తీరి క్యూలు కట్టి మీకు అనేకమైన ఆర్జీలు ఇచ్చారు. ఆ ఆర్జీలను ఏమైనా ఆ సమస్యలు మీరు పరిష్కరించినరా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహాత్మా జ్యోతిబా పూలే భవన్ లో ఇచ్చినటువంటి ఎన్ని ఆర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం ప్రకటించేటటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతా ఉన్నాను. మీకు సమస్యలు లేదా? ఒకవైపు నిధులు లేవంటారు, అనేక సంక్షేమ పథకాలకు నిధులను కోతలు పెడతారు, బడ్జెట్లలో ఘనంగా నిధులు మేము కేటాయిస్తున్నామని ప్రకటిస్తారు, తర్వాత అవి ఖర్చు పెట్టరు. మీరేమిటి రైజింగ్ తెలంగాణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా హనుమంతుణ్ణి దీక్షతో భక్తి ప్రపత్తులతో మొక్కుతున్నటువంటి ఈ రోజున దాన్ని పక్కన పెట్టి సెలవిచ్చి హైందవ ధర్మాన్ని గౌరవించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ మీరు అధికారికంగా ఇవాటి నుండి గ్రామ సభలను ఎందుకు పెడతారు? రేపటి నుండి గ్రామ సభలు పెట్టుకోవచ్చు కదా. గ్రామంలో ప్రతి యువకుడు, ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ఇవాళ హనుమాన్ దేవాలయంలో ఉన్నారు అంటే దేవాలయాలకు పోకుండా మీరు మీ ప్రచార స్టంట్ల కోసం పెట్టేటువంటి గ్రామ సభలకు రమ్మంటున్నారా? మీరు హనుమాన్ యొక్క విజయోత్సవాలను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రాష్ట్రంలో ఎంఐఎం పాలన కొనసాగుతున్నదా, లేకపోతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైందవ ధర్మాన్ని కాపాడండి, గౌరవించండి. మా మనోభావాలను భంగం కలిగించేటటువంటి అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చినారని అంటున్నాం. మరి ఇతర మతాలకు సంబంధించి మీరు మీరు అంటగాడేటటువంటి పార్టీలకు సంబంధించిన మతాలకు సంబంధించి మరి ఆ నెలలో మీరు ఇలాంటివి చేస్తారా? మీరు ఆ మాసానికి సంబంధించినటువంటి ఆ యొక్క మతాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు ఆ పండుగ రోజు నుండే మీరు మీ అధికారిక కార్యక్రమాలు ప్రకటిస్తారా? అంటే ఇదంతా కూడా హైందవ ధర్మాన్ని ఒక క్రమ పద్ధతిలో భగ్నం చేసేటటువంటి ప్రయత్నం, ఇది ఒక కుట్రతో కూడినటువంటి ప్రయత్నంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది మంచి పరిణామం కాదు. అందరు ప్రజలు, అందరి మనోభావాలు పరిరక్షించబడాలి, అన్ని మతాల యొక్క గౌరవం పరిరక్షించబడాలి. ఇవాళ అందరికీ ప్రధానమైనటువంటి ఒక ధైర్యాన్ని, ఒక శక్తిని, ఒక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవదేవుడైనటువంటి హనుమంతుని గురించి మనం అందరం పూజలు చేస్తూ నిష్ఠతో ముందుకు పోతా ఉంటే ఇవాళ గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సమస్యలు చెప్పుకోమని చెప్పి గ్రామ సభలు పెడతారు. ఏ సమస్య తీర్చిందని చెప్పి లక్షలాది సమస్యలకు సంబంధించి ఆర్జీలు ఇస్తే చెత్తపుట్టులో పడేసినటువంటి ప్రభుత్వం మళ్ళా కొత్తగా 90 రోజులు ప్రణాళిక రూపకల్పన చేయడం ఏంది? మీరు దేనికి నిధులు ఇచ్చారని, ఏ సమస్యను పరిష్కరించారని చెప్పి మీరు ఇవాళ గొప్పగా గ్రామ సభలు పెడుతున్నారు. మీరు మిమ్మల్ని గ్రామాల్లోకి ప్రజలు రానివ్వడం లేదు కాబట్టి సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి ప్రచార స్టంట్లతో పోయేటటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రచార ఆర్భాటాలు మానుకోండి, సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వండి, అన్ని ప్రజలకు సంబంధించినటువంటి పథకాలను ముందుకు తీసుకుపోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకు రావాలి. 6 గ్యారంటీలు దాన్ని అమలు చేయలేదు, 420 హామీలు పూర్తి చేయలేదు. రైజింగ్ తెలంగాణ పేరిట భూములను రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వైఖరిని మార్కొని అన్ని మతాల యొక్క
వారి యొక్క విశ్వాసాలను గౌరవించేటటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హితవు పలుకుతున్నాను.